శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీత. రామాయణ అనుభవం 19వ భాగము. దశరథునితో తన యాగరక్షణకు రాముణ్ణి పంపమని తెలుపుతూ విశ్వామిత్రుడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాః. అప్పుడు దశరథుడు, ఏమయ్యా మహర్షి, నా కొడుకు గురించి నాకే కొత్తగా చెప్తున్నావే, నాకు తెలియదా ఆయన గురించి? అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, నీకు రాముని గురించి పూర్తిగా తెలియదు. నీవు కేవలము సాధారణ బాహ్య నేత్రములతో చూడగలుగుతావు. కేవలము వందిమాగదులతో పరివేష్టింపబడే నీకు శ్రీరామతత్వం తెలియదు. నిరంతర శస్త్రాస్త్రధారి అయిన నీకు రాముని గురించి ఎలా తెలుస్తుంది? భోగరాయణుడవు, రజోగుణయుక్తుడవు, సింహాసనోపవిష్ణుడవు, పుత్ర వ్యామోహితుడవు, అర్ధకామపరుడవు. నీకు రామతత్వం అర్థమవుతుందా? నేను జ్ఞాననేత్రుడను, వృద్ధోపసేవిని, జితేంద్రియుడను, సాత్విక ప్రకృతి కలవాడను, ధర్మకార్యపరాయణుడను, యోగక్రమవేత్తను, మోక్షగామిని. నాకు అందువలనే రామతత్వం పూర్తిగా అర్థమైంది. అప్పుడు దశరథుడు, మహాముని, నీకు సుకుమారుడైన నా రాముని గురించి ఏమీ తెలియనయ్యా, నాకు వివరంగా తెలుపవయ్యా. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, నీ కుమారుడు బాలుడే కావచ్చు. తేజస్వంతులకు వయస్సుతో నిమిత్తం లేదయ్యా. నీ కొడుకు మహాత్ముడు, ధైర్యశాలి, శత్రు దుర్నిరీక్షుడు, సకల ప్రాణులకు అభయదాత. ఆయనతో సమానులే లోకంలో లేరంటే అధికుల మాట ఎక్కడిదయ్యా. ఆయన ధర్మ సంస్థాపన కొరకే ప్రయత్నిస్తాడయ్యా. ఆయనకు ఆగ్రహం వస్తే ఆయన అగ్నికల్పుడు, సూర్యతేజుడు, ఉపాయశాలి, మహావాయువు వలె ఆయన శత్రువులను ఎగరగొడతాడు. ఆశ్రియుతులకు ఆయన మృత సంజీవనము. అప్పుడు దశరథుడు, మీరు తెలిపే విషయాలన్నీ భగవంతునికి వర్తిస్తాయి, అంతేగాని నా రామునికి వర్తిస్తాయా? అప్పుడు విశ్వామిత్రుడు, చక్రవర్తి, రాముడంటే ఎవరనుకుంటున్నావు? సాధారణ మానవ బాలుడు అనుకుంటున్నావా? నిన్ను స్వయంగా తండ్రిగా వరించి నీకు అవతరించిన పరమాత్మే ఆయన. యువా సువాసః పరివిత ఆఘాత్ స ఉ శ్రేయాన్ భవతి జాయమానః అని ఋగ్వేదములో తెలిపినట్లు ప్రతి జన్మలో కూడా వివర్ధమాన తేజస్వి ఆయన. అప్పుడు దశరథుడు, మహానుభావా, ఆయన పరమాత్మ అవునో కాదో నాకు తెలియదు. కానీ నా రాముడు ఇంకా బాలుడే, యవ్వనం ఇంకా అంకురించలేదు, సౌకుమార్యము తగ్గలేదు. ఈయన పరాక్రమంతో శత్రువులతో పోరాడగలడా? అప్పుడు విశ్వామిత్రుడు, భూజాని, రాముడు సహజ పరాక్రముడు. ఆయన విక్రమము అమోఘము. ఆయన ముందుగా శత్రువులున్న చోటికే వెళ్ళి వారిని నిర్జింపగలుగుతాడు. హఠాత్తుగా మీద పడ్డ ఎంతటి ప్రబల శత్రువునైనా మట్టి గరిపింపగలుగుతాడు. సకల దేవతా సంరక్షకుడు శ్రీరాముడు. భయంకర శత్రువులనైనా క్షమింపగల ఉదారుడు. శత్రువులను ఆయన ఎదిరించడానికి ఆయుధ ధారణ కూడా అవసరం లేదు. సింహము వలె నిద్రాగతుడైన అరిభయంకరుడే. అప్పుడు దశరథుడు, మహర్షి పుంగవ, మీరు మాట్లాడే ఈ మాటలు కేవలం మీ పనిని నెరవేర్చుకోవడానికే చెప్పినవి కావు కదా. మీరే కాక నా రాముని మీ వలె తెలిసిన వారింకెవ్వరైనా ఉన్నారా, లేక మీరొక్కరేనా? అప్పుడు విశ్వామిత్రుడు, మహీపాల, నేనొక్కడినే ఎందుకయ్యా? మహాతేజుడు అయిన వశిష్ఠుడు కూడా
రామతత్వము పూర్తిగా తెలిసినవాడే. ఆయన నీకు కులగురువే కదా. ఆయనని అడిగి చూడు. నాకు విరుద్ధంగా మాట్లాడక ఆయన నా మాటే అవునని అంటాడు. వశిష్ఠుడు అబద్ధం చెప్తాడా? ఆయన స్వయంగా బ్రహ్మపుత్రుడు, శ్రీరామునికి ఆచార్యులు. నా విషయంలో బ్రహ్మవరాన్ని బలపరచగలిగిన మహాతేజస్శాలి, సత్యధర్మ పరాయణుడు. ఆయన అబద్ధం చెప్తాడా? అప్పుడు దశరథుడు, ఋషిశ్రేష్ఠ, నీవు వశిష్ఠ మహాముని ఇద్దరే కాక నా రాముని గురించి మీ వలె తెలిసిన వారెవ్వరైనా అనేకులున్నారా? అప్పుడు విశ్వామిత్రుడు, ఇదిగో నీ ఎదుట మహర్షులు ఇందరు ఉన్నారు కదా, వారిని అడిగి చూడు. ఒకరిద్దరైతే అనృతమాడవచ్చు, కానీ వీరందరూ అసత్యం పలుకుతారా? వీరందరూ అతి నిరాడంబరులు, పరమ భాగవత శిఖామణులు. వీరందరూ నీ ఎదుటే ఉన్నారే, వీరందరినీ నీవే అడిగి చూడు అన్నాడు విశ్వామిత్రుడు. ఇంకా ఈ శ్లోకం పరంగా పెద్దలు అనేక విధములైన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.